గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని ధ్యానిద్దామా? కీర్తనల గ్రంథము 7వ కీర్తన 3, 4, 5 వచనములండి. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపం జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము, నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిమ్ము, నా అతిశయాస్పదమును మట్టిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించితిని గదా. ఇక్కడ దావీదు భక్తుడు వాక్యం ద్వారా సెలవిస్తున్న మాటను ఒకసారి ధ్యానిద్దామండి. నా దేవా, నా చేత పాపం జరిగితే మాత్రం ప్రభువా, నన్ను తరుము పట్టుకొనిమ్ము, శత్రువులను నా ప్రాణంను నేలకు అనగద్రొక్కనిమ్ము ప్రభువా, నా అతిశయాస్పదములను మట్టిపాలు చేయనిమ్ము. కానీ నేనైతే ప్రభువా, నన్ను బాధించిన వారిని నేను సంరక్షించితిని కదా, నాతో సమాధానంగా ఉండిన వానికి నేను కీడు చేయలేదు కదా ప్రభువా. నేను ఒకవేళ కీడు చేసినట్లయితే, నేను ఇతరులకు కీడు చేసి వారికి ద్రోహం చేసిన వారిని వారి విషయంలో నేను ఏమైనా తప్పిదములు చేసినట్లయితే ప్రభువా, నా జీవితాన్ని, నా ప్రాణంను నేలకు అనగద్రొక్కుము తండ్రి. నాయన, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము, శత్రువుల చేతికి నన్ను చిక్కనిమ్ము అని ఇంత స్పష్టంగా ప్రార్థన చేస్తున్నాడండి. అంటే ప్రతిదినము మన జీవితంలో జరుగుతున్న శ్రమల నుండి కానీ, ఏదైనా పాప విషయంలో కానీ, మనం తప్పు చేసినా కానీ, ఇతరుల విషయంలో తండ్రి అన్యాయం చేసినా కానీ, మన యొక్క జీవితాన్ని దేవునికి ప్రతిదినం సమర్పించాలండి. ఈరోజు నేనేం చేశాను, ఈరోజు ఏమైనా తప్పిదం చేశాను, ఎవరి ఎడలనైనా ద్రోహం చేశానా, ఎవరికైనా అన్యాయం చేశానా ప్రభువా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా. నేను తప్పు చేస్తుంటే ఆ తప్పుకు తగ్గ శిక్ష నాకు ఇవ్వు. లేదా ప్రభువా, నన్ను కాపాడు తండ్రి, వారి చేతిలో నుండి నన్ను సంరక్షించు ప్రభువా. ఈ విధంగా మనం దావీదు వలె ప్రార్థన చేస్తూ ఉండాలండి. ఎందుకంటే దావీదు ప్రతి విషయంలో ఏ రోజుకు ఆ రోజు తన యొక్క పాపములను ఒప్పుకుంటూ వాటి నుండి విడిచిపెట్టబడుతూ, మరలా ఎవరికైనా అన్యాయం చేసినా వాటి నుండి కూడా నాకు విడుదలనిమ్మని ఎంత చక్కగానో ప్రార్థన చేస్తున్నాడు దావీదు భక్తుడు. మరి మన జీవితంలో కూడా మనం ఎలా ఉన్నామో, మనము ఎవరికైనా అన్యాయం చేసినా, ఎవరితోనైనా మనము వారిని దారి తప్పించినా కానీ, మన ద్వారా ఎవరైనా గాయపరచబడ్డా, వారు ఎవరైనా దుఃఖపడ్డా కానీ, మనము కూడా ఇలానే మన యొక్క జీవితంలో జరుగుతున్న ప్రతి విషయంలో మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలండి. క్షమాపణ జీవితం కలిగి ఉండాలి. తగ్గించుకునే స్వభావం కలిగి ఉండాలి. మరి ప్రభువు ఎంతో చక్కగా విడుదలిస్తాడు. ఎంతో చక్కగా ప్రార్థన చేసిన వారికి తప్పకుండా జవాబిచ్చే దేవుడు అన్యాయస్తుడు ఇప్పటికీ కాడండి. అందుకే దావీదు భక్తుడు చాలా చక్కగా ఈ కీర్తనలు రాశాడండి. అందుకే ప్రతిదినం ఈ కీర్తనలు ధ్యానిస్తున్నప్పుడు మనం ప్రతిరోజు మన యొక్క జీవితంలో జరుగుతున్న పాపాల కావచ్చు అన్నిటిని మనం విడిచిపెట్టి దేవుని వాక్యానికి లోబడుతూ మనం